ఓవైపు సరిహద్దులు దాటుతున్న ఉక్రెయిన్ రష్యా యుద్ధం, మరోవైపు గాజా ఘర్షణతో రావణ కాష్టంలా రగులుతున్న మిడిల్ ఈస్ట్, ఇంకోవైపు ప్రపంచానికి పెనుసవాల్గా మారిన వాతావరణ పరిస్థితులు. ఇలా ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలు ఒకటి రెండు కావు. మరి ఈ సవాళ్లకు సొల్యూషన్స్ ఏంటి? ఆ పనిలోనే ఉన్నాయి G7 దేశాలు. అందుకే ఇటలీ G7 సదస్సు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు కలిగిన దేశాలు ప్రపంచ సవాళ్లకు ఎలాంటి పరిష్కారం చూపిస్తాయో అన్న చర్చ జోరందుకుంది. ఇదే సమయంలో 2019 నుంచి ప్రతిసారి భారత్ను అతిథిగా ఆహ్వానించడంపైన సర్వత్రా చర్చ జరుగుతుంది. ఇంతకు ప్రపంచ సవాళ్లకు G7 దేశాలు చూపించబోతున్న పరిష్కారాలేంటి? G7 దేశాలు భారత్కు ఎందుకు అంత ప్రాధాన్యతను ఇస్తున్నాయి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఇటలీ G7 సదస్సు ప్రపంచ సవాళ్లకు పరిష్కారం అవుతుందా? G7 సమిట్ అజెండాలో ఆ ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయా? G7 దేశాలు ఇండియాకు ఎందుకింత ఇంపార్టెన్స్ ఇస్తున్నాయి? ప్రపంచం క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఆఫ్టర్ కోవిడ్ ఎటు చూసినా ఏ దేశమైనా కష్టాలు కామన్ అనేలా మారే పరిస్థితులు. యుద్ధాలు కావచ్చు, ఆర్థిక సంక్షోభాలు కావచ్చు, ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు. రీజన్ ఏదైనా రిస్క్ లేని దేశం మాత్రం లేదనేలా ఒక్కో దేశాన్ని ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంది. ఈ సమస్యల నుంచి బయటపడాలంటే బలమైన కూటములు తీసుకునే నిర్ణయాలతో మాత్రమే సాధ్యమవుతుంది. ఎందుకంటే ఈ ప్రపంచంలో ప్రతి దేశం మరో దేశంపై ఆధారపడకపోతే మనుగడ సాధించలేని పరిస్థితుల్లో ఉంది. ఒకరికి ఒకరు పుచ్చుకుంటే తప్ప కష్టాల నుంచి గట్టెక్కడం కుదరని పని. కానీ ప్రపంచ దేశాల మధ్య పరిస్థితులు మరోలా ఉన్నాయి. కొన్ని దేశాలు యుద్ధాల ముంగిట ఉంటే మరికొన్ని ఆర్థిక చిక్కుల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. అలాంటి దేశాల అటెన్షన్ అంతా ఇప్పుడు ఇటలీపైనే ఉంది. ఎందుకంటే ఆ దేశం G7 సదస్సుకు ఆతిథ్యం ఇస్తోంది. సింపుల్ గా చెప్పాలంటే ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు కలిగిన G7 దేశాలు ఇటలీ వేదికగా ప్రపంచ సవాళ్లకు సొల్యూషన్ వెతికే పనిలో పడ్డాయి. ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఆ విషయంలో అవి ఎంతవరకు విజయం సాధిస్తాయి అన్నదే. అధికారిక G7 ఇటలీ వెబ్సైట్ ప్రకారం సమిట్ 6 కీలకాంశాల ద్వారా ప్రపంచ సమస్యలపై చర్చిస్తుంది. వాటిలో మొదటిది ఉక్రెయిన్ రష్యా యుద్ధం. ఉక్రెయిన్లోని సంఘర్షణ గ్రూప్ ఆఫ్ 7 దేశాలకు కేంద్ర బిందువుగా మిగిలిపోయింది. ఆ 7 దేశాల్లో 4 యూరోప్లోనే ఉన్నాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చర్చల్లో పాల్గొంటున్నారు. పాశ్చాత్య మిత్ర దేశాలను మరింత గణనీయమైన మద్దతు కోరుతున్నారు. G7 దేశాల నాయకులు కీవ్కు సహాయం చేయడానికి $300 బిలియన్ స్తంభింపజేసిన రష్యన్ సెంట్రల్ బ్యాంక్ ఆస్తులపై వడ్డీ నుంచి వచ్చే లాభాలను ఉపయోగించడానికి ఒక ఒప్పందాన్ని ఖరారు చేయాలని భావిస్తున్నారు. $50 బిలియన్ వరకు రుణం కోసం ఈ లాభాలను పూచీకత్తుగా ఉపయోగించడం ఈ ప్రణాళికలో ఉంటుంది. వాస్తవానికి ఉక్రెయిన్ రష్యా యుద్ధం ముగించడానికి G7 దేశాలు కృషి చేయాల్సి ఉంది. కానీ ఆ పరిస్థితులు ఎంతమాత్రం కనిపించడం లేదు. ఇక రెండో అజెండా గాజా వార్. ఇజ్రాయెల్ హమాస్ మధ్య తక్షణ కాల్పుల విరమణ, బందీల విడుదల, గాజాకు సాయం పెంచడం, ఇజ్రాయెల్ గాజా నివాసితుల భద్రతకు భరోసా కల్పించే సమగ్ర శాంతి ఒప్పందానికి అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఓ ప్రణాళికను ప్రతిపాదించారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలితో సహా G7 దేశాలు ఇప్పటికే ఆ తీర్మానాన్ని ఆమోదించాయి. ఇదే సమయంలో ఎర్ర సముద్రంలో హౌతీ రెబెల్స్ దాడులు ఆగాలన్నా గాజాలో కాల్పుల విరమణ జరిగి తీరాల్సిందే. ఈ విషయంలో G7 దేశాలు ఎంతవరకు విజయం సాధిస్తాయనే దానిపైనే ప్రపంచం భవిష్యత్తు ఆధారపడి ఉంది. G7 సమిట్ అజెండాలో మూడో అంశం వాతావరణ మార్పుల సవాళ్లు. ముఖ్యంగా G7 సభ్యులెవరూ తమ 2030 ఉద్గార తగ్గింపు లక్ష్యాలను చేరుకోవడానికి సిద్ధంగా లేరు. దీంతో ఈ సమస్య అత్యంత కీలకంగా మారింది. వాస్తవానికి G7 2030 నాటికి 40 నుంచి 42% కర్బన ఉద్గారాల తగ్గింపును లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ప్రస్తుత విధానాలు 19 నుంచి 33% తగ్గింపును మాత్రమే సూచిస్తున్నాయి. ఈ కొరత ప్రపంచ ఉద్గారాలలో గణనీయమైన వాటాకు బాధ్యత వహించే ప్రపంచంలోని అత్యంత సంపన్న దేశాల నుండి బలమైన నాయకత్వం అవసరాన్ని నొక్కి చెబుతోంది. తాజా సమిట్లో G7 దేశాలు 2030ల మధ్య నాటికి బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లను దశలవారీగా నిలిపివేయడంపై ప్రత్యేక దృష్టి సారించి వాతావరణ లక్ష్యాలను చేరుకోవడానికి కొత్త వ్యూహాలను అన్వేషించడానికి ప్రయత్నిస్తాయి. ఇక నాలుగో అంశం ప్రస్తుత G7 సమిట్ కు ఆతిథ్యం ఇస్తున్న ఇటలీ ప్రధాని కీలకంగా భావిస్తున్న ఆఫ్రికా ప్రాముఖ్యత. మెలోనికి రష్యా గ్యాస్ పై ఆధారపడటాన్ని తగ్గించడం ద్వారా యూరోపియన్ యూనియన్, ఆఫ్రికాల మధ్య కీలకమైన క్లీన్ ఎనర్జీ లింక్ గా ఇటలీని ఉంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అప్పుడు యూరోపియన్ యూనియన్ లో ఇటలీ తిరుగులేని స్థానంలో ఉంటుంది. అందుకే ఈ ప్రణాళిక ఆమె విదేశాంగ విధానానికి మూలస్తంభంగా చెబుతున్నారు. ఆఫ్రికా అభివృద్ధి అవసరాలు పరిష్కరించి భారీగా పెట్టుబడులు పెట్టి రష్యాకు ప్రత్యామ్నాయంగా మార్చుకోవాలనేది మెలోని వ్యూహం. ఈ విషయంలో విజయం సాధిస్తే రష్యాపై మరింత ఒత్తిడి తెచ్చి యుద్ధం ముగించే అవకాశం ఉంటుంది. కానీ అదంత ఈజీ కాదు.
ఇక 5వ అజెండా వలసలు. వలసలనేది సహజంగానే మెలోని ప్రభుత్వానికి కీలకమైన అజెండా అంశం. ఎందుకంటే యూరోపియన్ యూనియన్ లో అక్రమ వలసలతో తీవ్రంగా ఇబ్బంది పడుతోంది ఇటలీ. ఆఫ్రికా దేశాల నుంచి యూరోపియన్ దేశాలకు అక్రమంగా వలస వచ్చే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఆర్థికంగా వెనుకబడిన ఆఫ్రికా దేశాల నుండి వలసదారులు పొట్టకూటి కోసం పడవల మీద ప్రయాణించి ఇటలీ పరిసర యూరోపియన్ దేశాలకు వలస రావడం పరిపాటిగా మారింది. యూరోపియన్ దేశాలకు అక్రమంగా వచ్చే వలసదారుల వలన క్రిమినల్ సామ్రాజ్యం విస్తరిస్తోందని గత ఏడాది మెలోని సంచలన వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి వలసదారులు యూరోపియన్ యూనియన్ లో తాము చేరుకున్న మొదటి దేశంలో ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకోవాలన్న నిబంధనలతో వలసల ప్రవాహాన్ని ఎలా నిరోధించాలనే అంశం మీద యూరోప్ దేశాల మధ్య వాద ప్రతివాదనలు చాలా ఏళ్లుగా కొనసాగుతున్నాయి. ఈ నిబంధనల వల్ల సముద్ర మార్గంలో వచ్చే వారి బాధ్యత తామే మోయాల్సి వస్తుందని ఇటలీ, గ్రీస్ దేశాలు ఆవేదన వ్యక్తం చేశాయి. తాజా సమావేశంలో ఆఫ్రికన్ దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకోవడం ద్వారా వలసల్ని అడ్డుకోవచ్చని మెలోని భావిస్తున్నారు. ఇటీవల యూకే ప్రధాని రిషి సునాక్ వలసల్ని నిలువరించేందుకు రువాండా బిల్లును అమల్లోకి తెచ్చారు. మెలోని సైతం అదే దారిలో వెళుతూ అల్బేనియాతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. G7 దేశాలు చర్చించబోయే చివరి అజెండా ఇండో పెసిఫిక్ సవాళ్లు. అంతర్జాతీయ వాణిజ్య రీత్యా ఇండో పెసిఫిక్ ప్రాంతం చాలా ముఖ్యమైనది. ఈ ప్రాంతం కనీసం 38 దేశాలను కలిగి ఉంది. ఇది ప్రపంచ ఉపరితల వైశాల్యంలో 44%, ప్రపంచ జనాభాలో 65%, ప్రపంచ జీడిపిలో 62%, ప్రపంచ వాణిజ్యంలో 46% వాటా కలిగి ఉంది. ఇంతటి కీలక ప్రాంతంపై డ్రాగన్ కన్ను పడింది. గత కొన్ని దశాబ్దాలుగా చైనా శరవేగంగా అభివృద్ధి చెందుతూ ప్రపంచంలో మరో ధ్రువంగా తనను తాను రూపాంతరించుకుంటోంది. విస్తరణ కాంక్షతో టిబెట్, హాంకాంగ్, తైవాన్లపై ఆధిపత్యం చెలాయిస్తూనే ఉంది. దక్షిణ చైనా సముద్ర దేశాలైన వియత్నాం, మలేషియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, బ్రూనై మొదలైన దేశాలతో చైనా దక్షిణ చైనా సముద్ర విషయంలో సంఘర్షణకు దిగుతూనే ఉంది. స్పాట్లీ, పారాసిల్ దీవుల్లో కృత్రిమ ద్వీపాలను నిర్మిస్తోంది. వాటిలో మిలిటరీ బేస్లు కూడా ఉన్నాయి. G7 కూటమిలో ఏకైక ఇండో పెసిఫిక్ దేశంగా ఉన్న జపాన్తోనూ చైనా కయ్యానికి కాలు దువ్వుతోంది. దక్షిణాసియాలో సమతుల్యతలు దెబ్బతీసే విధంగా భారత ప్రయోజనాలకు విరుద్ధంగా శ్రీలంక, మాల్దీవుల్లో చైనా సముద్ర ప్రాజెక్టులు చేపడుతోంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ గుండా పాకిస్తాన్తో కలిసి వివిధ ప్రాజెక్టులు చేపట్టే ప్రయత్నం చేస్తోంది. ఇవన్నీ ఏ రెండు దేశాలకు సంబంధించిన సమస్యలు కావు, యావత్ ప్రపంచానికి సంబంధించిన సమస్యలు. అందుకే G7 దేశాలు ఇండో పెసిఫిక్ ప్రాంతంపై దృష్టి పెట్టడం ప్రారంభించాయి. తాజా G7 సదస్సులోనూ ఇండో పెసిఫిక్ రీజియన్ అజెండా మారడానికి కారణం ఇదే. నిజానికి G7 కూటమిలో భారత్ లేదు. అయినప్పటికీ 2019 నుంచి ప్రతిసారి ఈ సదస్సుకు అతిథిగా హాజరవుతోందంటే అందుకు వన్ ఓన్లీ రీజన్ ఇండో పసిఫిక్ రీజియన్ లో భారత్ పోషిస్తున్న అత్యంత కీలక పాత్రే. 3.94 లక్షల కోట్ల డాలర్ల జీడిపితో భారత్ 4 G7 సభ్యులు అంటే కెనడా, ఫ్రాన్స్, ఇటలీ, యూకే కంటే పెద్ద ఆర్థిక వ్యవస్థను కలిగి ఉంది. అంతేకాకుండా ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉంది. ఇదే సమయంలో ఇండో పసిఫిక్ లో చైనాను ఢీకొట్టగల సత్తా ఉన్న దేశం భారత్ మాత్రమే. పైగా ఏ దేశాలపై అయితే చైనా కయ్యానికి కాలు దువ్వుతోందో ఆ దేశాలకు భారత్ అండగా నిలుస్తూ ఎప్పటికప్పుడు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తోంది. ఇటీవలే ఫిలిప్పీన్స్ కు బ్రహ్మోస్ మిసైల్ వ్యవస్థలు అందించింది. అదే సమయంలో చైనా నుంచి తీవ్ర ముప్పు ఎదుర్కొంటున్న తైవాన్ తో దౌత్య సంబంధాలు నెరుపుతోంది. ఈ విషయంలో బీజింగ్ ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసినా భారత్ లెక్క చేయడం లేదు. ఇండో పెసిఫిక్ ప్రాంతంలో డ్రాగన్ దూకుడికి కళం వేయాలంటే ఈ ప్రాంతంపై పూర్తి స్థాయిలో పట్టు సాధించాలి. అది సాధ్యం కావాలంటే G7 దేశాలకు భారత సహకారం అత్యవసరం. ఇది కాకుండా ఇటలీ, రష్యాతో పాటు ఆఫ్రికా దేశాలతోనూ భారత్ సత్సంబంధాలు కొనసాగిస్తోంది. అంతర్జాతీయ వ్యవహారాలను ఎలా డీల్ చేయాలో భారత్కి అనుభవం ఉంది. అందుకే G7 లో సభ్యత్వం లేకపోయినా సరే ఆ దేశాలన్నీ ఇండియాకి ఇన్విటేషన్ పంపుతున్నాయి. మరి ఈ 6 సవాళ్లకు G7 దేశాలు పరిష్కారాలు చూపిస్తాయేమో చూడాలి.